నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ విద్యాసంస్థలతో చేతులు కలిపింది. యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ అపునా మరియు అంతర్ప్రభుత్వ సంస్థల ఐజీఓ ద్వారా అనుబంధంగా ఉన్న యుఎన్ఏ గ్రూప్ ఎంటిటీస్ సంస్థలతో విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు ప్రపంచస్థాయి శిక్షణ లభిస్తుందని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై వర్క్షాప్లు మరియు సెమినార్లు నిర్వహించనున్నామని, విద్యార్థుల్లో అంతర్జాతీయ అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రష్యాలోని మాస్కోకు చెందిన ఐసీఎస్టీఐ చీఫ్ ఎక్స్పర్ట్ మరియు ఐక్యరాజ్యసమితి విజన్ డిప్లొమాట్ జయరాములు లింగుట్ల ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారతీయ విద్యార్థులు పోటీ పడేలా ఐసీఎస్టీఐ సహకారంతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత మరియు ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ విజయ ఈ ఒప్పందం ప్రాధాన్యతను వివరించారు. అధ్యాపకులు అంతర్జాతీయ సంస్థలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుందని రిజిస్ట్రార్ తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, గ్లోబల్ దృక్పథాన్ని పెంపొందించడంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ప్రిన్సిపల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సిహెచ్ శ్రీనివాసరావు, ఆచార్య జి విజయానందకుమార్ బాబు, ఆచార్య టి వీరారెడ్డి, డాక్టర్ సిహెచ్ వెంకటరాయలు, డాక్టర్ ఎం హనుమారెడ్డి సహా పలువురు అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ఎంఓయు అనేది విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరుకి యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ యుఎన్ఏ గ్రూప్ ఎంటిటీస్ త్రూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ రెండింటి మధ్యన ఒక అవగాహన ఒప్పందం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే ఒక అవగాహన ఒప్పందం. బీసీ గారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చి కావలసిన నాలెడ్జ్ షేరింగ్ కానీ, క్రాస్ లెర్నింగ్స్ కానీ, ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ ది డిఫరెంట్ స్ట్రీమ్స్లో చేయడానికి చాలా సంతోషిస్తున్నాం. సో ఈ అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా అంటే నాలెడ్జ్ షేరింగ్ మరియు కెపాసిటీ బిల్డింగ్ అనేది రెండు చేస్తాం. అంటే మనం చేస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి 24 రకాలైనటువంటి అంశాలు, అంటే వివిధ సమస్యలను వివిధ ప్రత్యేక దృక్కోణంలో పరిశీలించి వాటిని సైంటిఫిక్గా వాటిని ఎలా పరిష్కారం చేయాలి అనే అంశాల మీద ఒక మనకు ఏషియా పసిఫిక్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మహానంద్. తానుకు తానుగా ముందుకొచ్చి నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో రెప్యూటెడ్ పొజిషన్స్లో ఉన్నటువంటి శ్రీ జయరాములు లింగుట్ల గారు అవకాశం ఇచ్చినందుకు సార్ అందరి తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.